జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన టెర్రర్ అటాక్లో 27 మంది మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే. కేవలం టూరిస్టులనే టార్గెట్ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోపెట్టి పేరు, మతం ఏంటని అడిగి ముస్లిమ్స్ని వదిలిపెట్టి ఓన్లీ హిందూస్నే టార్గెట్ చేశారు. అయితే కొందరు అబద్ధం చెబుతారేమోనని మగవాళ్ళ ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు. మరికొందరి ఐడి కార్డులు చెక్ చేసి హతమార్చారు. ఈ ఉగ్రదాడిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిలో బాధితురాలైన ఒక మహిళ కళ్ళ ముందే తన భర్తని కాల్చి చంపి, నిన్ను చంపను, వెళ్ళి మోడీకి చెప్పు అని ఉగ్రవాది అన్నాడని తెలిపింది. ఇందులో ఇండియన్ నేవీ ఆఫీసర్ కూడా ఉన్నారు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి జస్ట్ 6 days అవుతుందని సడన్గా ఒక ఉగ్రవాది వాళ్ళ దగ్గరికి వచ్చి, నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగి కాల్చి చంపారని ఆమె తెలిపింది.